శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లకార్డులు మాదిరిగా వినియోగించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపటి వెంకటరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబల రామకృష్ణ, జనసేన నాయకులు వై శ్రీను తదితరులు మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్త కంఠంతో ఖండించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలతో అనుచితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ముక్త కంఠంతో ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 దేవస్థానాలు తగలబెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న బాబు మీద ఏ మాత్రం ప్రేమ లేదు, హిందూ మతం మీద ఏ మాత్రం అభిమానం లేని వాళ్ళు అని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఇలా భగవంతుడిని రాజకీయాలకు వినియోగించుకున్న వారు లేరని అన్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేత్తో పట్టుకొని కాళ్ళకేమో బూట్లు, చెప్పులు ఉన్నాయి. చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ ఉన్మాదుల మాదిరిగా సభలో వ్యవహరించారని విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది. ఎందుకు మీకు ఈ నమ్మకం ఉందని అడిగేటువంటి అర్హత మన ఎవరికీ ఉండదు. కాకపోతే మన నమ్మకాన్ని మనం పాటిస్తూనే ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. అది సామాన్యులే కాదు, అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలు నడిపేవారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం, వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పష్టంగా చెప్తారు ఏ రకమైనటువంటి ఇలాంటి అంశాలకు లోపడమని, అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు, చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం. దాంతో వెంటనే మేము అందరం కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, రికార్డులే తప్పనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులుగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే, వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలు కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా సభ్యుల్లో లేదు. అందులో వెంకన్న బాబు చిత్రపటాన్ని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో, మన భారతీయ చరిత్రలో ఇలా భగవంతుడు ఎవరు కూడా లోపలికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం గమనించలేదు. తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆ ఎమ్మెల్సీలు అందరినీ నేను ఒక్కొక్కసారి వీళ్ళు ఎవర్రా అనిపిస్తూ ఉంటాను. చాలా కాలం నుంచి 78 పాలిటిక్స్లో పనిచేస్తున్నాను. ఆ పర్సనాలిటీస్ అవి చూపించినప్పుడు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటానంటే, నేను ఎవరిని విమర్శించడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. వెంకన్న బాబు ప్రతిమని పట్టుకునేటప్పుడు దాన్ని పేపర్ అనడానికి నాకు మనసు రావడం లేదు.
దాన్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు. వచ్చి చైర్మన్ దగ్గర ఆ వెంకన్న బాబును కూడా ఊపేస్తున్నారు. వాళ్ళకి ఆ ఊపులో వాళ్ళు చూస్తుంటే అన్నాను నేను, అది ప్రతిమ వెంకన్న బాబా, నువ్వు ఏ శాంటిటీతో, నీకు పవిత్రత ఉందా? దాన్ని ఏ విధంగా పట్టుకుని ఆ పవిత్రత అనేది మీలో లేదు. దాని మూలంగా వెంకన్న బాబుని చెప్పలతో వచ్చేయడం, హౌస్లోకి చెప్పలతో వచ్చేయడం, అలానే వాళ్ళు ఆ ప్రతిమని ఇలా విసిరేశారు, అంతే విసిరేశారు. విధ్వంసం తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని ప్రేమించి కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ పట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కోల్చడమే ఎజెండాగా పెట్టుకుని భారతదేశం అనే దాన్ని ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని చూసి మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన నుంచి ఎన్నో నేర్చుకోవాలని తపన పడుతున్న కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా హిందూ మత ధర్మాన్ని తోలనాడుతూ, మతాన్ని డ్యామేజ్ చేస్తూ, ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారందరూ కూడా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడమే ఎజెండా అయింది. రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి ఉందో మీ అందరికి కూడా తెలుసు. కడాకరికి ఎటువంటి కేసు లేకుండాను, ఎటువంటి ఆధారాలు లేకుండానే సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పాలు ఏ విధంగా చేశారన్న సంగతి కూడా మన రాజమండ్రిలోనే మనం చూసాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండదు, ఒక గవర్నర్ గారు అంటే గౌరవం ఉండదు. గవర్నర్ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగం చేయడానికి వస్తే ఆయన దగ్గర వాళ్ళు కూడా నిరసన తెలియజేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మాట్లాడుతూ నిరసన తెలియజేశారు.